సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ అనంతపూర్, మీరు చూస్తున్నారు బెస్ట్ ఓనర్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే మనకి ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఒక వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ప్లే అవుతుంది. అందులో ఏపీకి సంబంధించి రాబోయే కొత్త ప్రతి పథకాన్ని కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం. సో అదే విధంగా ఇవాళ మనం అయితే ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జనసేన, అలాగే మన తెలుగుదేశం పార్టీ, ఇంకా బీజేపీ పార్టీ ప్రభుత్వం ఎలక్షన్స్ రాకముందు అయితే మనకి సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి అయితే చెప్పారు. ఆ సూపర్ సిక్స్ పథకాలు అనేవి అంటే చాలా మంది అయితే సూపర్ సిక్స్ పథకాలకి అయితే చాలా అట్రాక్ట్ అయితే అయ్యారు. సో దాన్ని బట్టి వాళ్ళైతే గెలవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ పథకాలు అనేవి ఏంటి, ప్రజలందరూ ఆ సూపర్ సిక్స్ పథకాల వల్ల ఎలాగైతే లబ్ధి పొందబోతున్నారు, అదే విధంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఏముంటాయని చెప్పి అయితే మనైతే వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో చివరికి అయితే చూడండి. ఆ సూపర్ సిక్స్ పథకాల్లో మీకు ఏదైనా పథకం కానీ ఉపయోగపడినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో లైక్ అయితే చేయండి. అదే విధంగా ఈ సూపర్ సిక్స్ పథకం కాకుండా మీకు ఆంధ్రప్రదేశ్లో ఏ పథకం మీద డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేనైతే మీకు డౌట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల్లోనే మనకి ఫస్ట్ పథకం వచ్చేసరికి మరి ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే ఫస్ట్ పథకం కింద మనకైతే యువతకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. సో దానికి చూసినట్లయితే 20 లక్షల ఉపాధి అయితే కలిగిస్తామైతే అన్నారు. సో 20 లక్షల మందికి అయితే మాత్రం ఆయన వచ్చిన సంవత్సరానికి లేకపోతే 6 నెలల లోపలికి ఉద్యోగాల అవకాశాలు అయితే కల్పిస్తామైతే చెప్పారు. గవర్నమెంట్ నుంచి అయితే వచ్చిన సంవత్సరం లోపే ఆయన అయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు అయితే ఇప్పిస్తారైతే అన్నారు. సో అదే విధంగా ప్రతి నిరుద్యోగికి, అంటే డిగ్రీ పాస్ అయిన ప్రతి నిరుద్యోగి కూడా నెలకి 3,000 రూపాయలు అయితే నిరుద్యోగ వృత్తి కింద అయితే ఇస్తారన్నారు ఫ్రెండ్స్. సో సింపుల్ గా చెప్పాలనుకుంటే నిరుద్యోగ వృత్తి కింద ఇచ్చే డబ్బులు ఏంటంటే, ఒకవేళ డిగ్రీ చదువు కూడా ఎటువంటి జాబ్ కానీ మీరు చేయలేనట్లయితే, మీకు ఎటువంటి పిఎఫ్ అకౌంట్ కానీ లేనట్లయితే, మీకు ఖచ్చితంగా కూడా ప్రతి విద్యార్థికి కూడా, డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థికి కూడా 3,000 రూపాయలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో అదైతే మీ నిరుద్యోగ వృత్తి కింద అయితే ఉంది. ఒకవేళ ఈ విద్యార్థికి ప్రతి నెల 3,000తో పాటు అలాగే స్మార్ట్ సెంటర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఆ స్మార్ట్ సెంటర్స్ లోకి వచ్చేసరికి మనకి కోచింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీస్ మీద మనకి కోచింగ్ అయితే ఇచ్చి జాబ్ కోసం వాళ్ళకి సంబంధించి స్కిల్ ఓరియంటెడ్ అయితే నేర్పిస్తారు. సో ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైతే స్కిల్ ఓరియంటెడ్ మీద జాబ్ అయితే వస్తుందో వాళ్ళకైతే మాత్రం ఆ నిరుద్యోగ వృత్తిని అయితే మాత్రం తీసేస్తారు. అంటే నిరుద్యోగ వృత్తిలో వస్తున్న ఆ 3,000 రూపాయలు అయితే కట్ అయితే చేస్తారు. సో అంతవరకు వాళ్ళకైతే ఎప్పుడైతే జాబ్ అయితే రాలేదో వాళ్ళకి ఆ గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, ఈ 20 లక్షల్లో ఉన్న జాబులు కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, ఎలాంటి ప్రైవేట్ కంపెనీలో ఒక జాబ్ కానీ రాలేనట్లయితే మాత్రం వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రతి నెల కూడా 3,000 రూపాయలు అయితే వస్తుంది. సో అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా వాడుకోవచ్చు. సో అదేవిధంగా మనకి సూపర్ సిక్స్ పథకంలో రెండో పథకం వచ్చేసరికి పిల్లల కోసం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో పిల్లల కోసం ఇచ్చిన పథకం ఏంటంటే, ఇందులో ప్రతి నెలకి, ప్రతి సంవత్సరానికి కూడాన పిల్లలందరికీ కూడాన 15,000 రూపాయలు అయితే వేస్తామన్నారు ఫ్రెండ్స్. సో సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే మన ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో, ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని, ప్రతి ఒక్కరికి కూడాన 15,000 రూపాయలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఈ 15,000 రూపాయలు ఎవరికి ఇస్తారు అని అన్నట్లయితే, ఎవరెవరైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్, సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా, విద్యార్థినికి కూడా 15,000 రూపాయలు అయితే మనకి అమ్మఒడి కింద అయితే ఇస్తారు. సో అమ్మఒడి అనడం కన్నా మనకి తల్లికి వందనం అని చెప్పి చెప్తారు. సో స్కూలుకి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఆ డబ్బులు అయితే వస్తాయి. సో అదే విధంగా ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే ఆ ఇద్దరికి ఇస్తారు. అదే విధంగా వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, ఏ స్కూల్ అయినా సరే వాళ్ళకైతే ఖచ్చితంగా సీబీఎస్ఈ కానివ్వండి, ఏ సిలబస్ అయినా సరే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఎత్తేస్తారు. దీనికి సంబంధించి మళ్ళీ అంటే అమ్మఒడికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో అలాగే తల్లికి వందనం కూడా రిజిస్ట్రేషన్ కానివ్వండి, మిగతా అన్ని డీటెయిల్స్ కానివ్వండి అన్ని కూడా మన ఛానల్లో పెడతాను. అలాగే ఫస్ట్ చెప్పిన మనకి నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మన ఛానల్ అయితే ఉంటుంది. అదే విధంగా అది నిరుద్యోగ వృత్తికి సంబంధించి వీడియో రిలీజ్ చేసినా సరే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే దాని లింక్ అయితే ఇస్తాను. సో తల్లికి వందనం కింద కూడా ఒక వీడియో అయితే చేసాము. ఆ వీడియో కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదే విధంగా చూసుకున్నట్లయితే రైతుల కోసం ఇచ్చారు ఫ్రెండ్స్ మూడో పథకం అంటే సూపర్ సిక్స్ లోని మూడో పథకం. రైతులకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అయితే చేస్తామన్నారు సార్. సో 20,000 రూపాయల్లోని ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే గవర్నమెంట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే కాదు ఫ్రెండ్స్, మనకి సింపుల్ గా రైతులకు 20,000తో పాటు గోకులం కూడా ఇస్తున్నారు. గోకులం స్కీమ్ కూడా వస్తుంది. మినీ గోకులం అంటే ఆవులకి, పశువులకి షెడ్ కూడా ఫ్రీగా అయితే ఇస్తారు 20,000తో పాటు. అదే విధంగా మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన రైతుకి అవసరమైన మెషిన్ల వాటికి సబ్సిడీ కూడా ప్రొవైడ్ అయితే చేయాలనుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైతులకి 20,000 అయితే ఇస్తున్నారు కదా, ఆ 20,000లోని పిఎం కిసాన్ డబ్బులు ఉంటాయంటే పిఎం కిసాన్ డబ్బులు అలాగే మిగతా రైతు భరోసా డబ్బులు కూడా అన్ని కలుపుకొని ఇంకా కొంచెం మనీ అయితే కలిపి మొత్తం అయితే 20,000 వరకు ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరానికి ఆర్థిక సాయం అయితే చేయాలనుకుంటున్నారు. సో అదే విధంగా మనకి సూపర్ సిక్స్ లో 4వ పథకం వచ్చేసరికి మనకి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పైతే
సూపర్ 6 పథకంలో 4 పథకం అవుతుంది ఫ్రెండ్స్. సో సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే ప్రతి ఇంట్లో కూడానా అంటే ప్రతి రేషన్ కార్డ్‌కి కూడా 3 గ్యాస్ సిలిండర్ అనేవి ఫ్రీగా వస్తాయి. సో అంటే సంవత్సరానికి మీకు అయ్యే సిలిండర్స్‌లోని 3 గ్యాస్ సిలిండర్ అయితే గవర్నమెంట్ అయితే ఫ్రీగా అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో దాంతో పాటు ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మనం 2 వీడియోస్ అయితే చేసాము. ఆ 2 వీడియోస్‌కి డిస్క్రిప్షన్ కూడా నేనైతే మీకైతే డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. చెక్‌ఔట్ చేయండి. వాటికి ఏం డాక్యుమెంట్స్ కావాలి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఆ వీడియోస్‌లో అయితే ఉంటుంది. సో క్లియర్ వీడియో కూడా ఫ్యూచర్‌లో అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అయితే మాత్రం ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. సో దానికి సంబంధించి నేను ఆ వీడియోస్‌లో డిస్కస్ చేశాను చూడండి. సో అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రతి మహిళకు నెలకి రూ. 1500 అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎవరెవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో దాటిన ప్రతి మహిళకి కూడా అది ప్రతి మహిళకి కూడాను రూ. 1500 నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోకే ప్రభుత్వం అయితే ఏస్తారని చెప్పారు ఫ్రెండ్స్. సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే మాత్రం ప్రతి మహిళకి కూడా అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ నుంచి 59 సంవత్సరాల వరకు అంటే ఎవరెవరైతే పెన్షన్ అయితే పొందుకోరో, పెన్షన్ పొందుకొని ప్రతి స్త్రీకి కూడాను 18 సంవత్సరాలు దాటి ఇతర ఏ పెన్షన్ పొందుకోకుండా ఉన్న ప్రతి స్త్రీకి కూడాను నెల 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 మీ ఒక స్త్రీ బ్యాంక్ అకౌంట్‌కి రూ. 1500 అయితే గవర్నమెంట్ అయితే జమ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో అదే విధంగా సూపర్ 6లోని 6థ్ పథకం చూసుకున్నట్లయితే మనకి ప్రతి మహిళకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ప్రతి మహిళకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కలిగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మనకి ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఆగస్టు నెలలో రాబోయే ప్రతి పథకాన్ని ఒక వీడియో అయితే చేశాను. సో అదే విధంగా ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వబోయే ఒక 4 పథకాలకు సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోస్ అయితే మీకు ఎండ్ స్క్రీన్‌లో అయితే డిస్‌ప్లే అయితే అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే చెక్ అయితే చేయండి. అదే విధంగా ఇంకా ఏ పథకం కోసమైనా సరే మీకైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా కామెంట్ సెక్షన్‌లోని ఆ పథకం కోసం వీడియో చేయమని అయితే మీరైతే అడగండి. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ గానివ్వండి, డాక్యుమెంట్స్ గానివ్వండి, అదే విధంగా ఏ విధంగా అప్లై చేయాలని చెప్పి ప్రతీది కూడా నేను మీకైతే వీడియో చేసి పెడతాను. సో మీరైతే మాత్రం ఈ ఛానల్ ఇలాంటి పథకాల కోసం అయితే మాత్రం మీకైతే రావాలి అనుకున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే మీ వరకు కూడా ఏ పథకం రిలీజ్ అయినా, ఏ పథకం సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినా, అప్లికేషన్ స్టార్ట్ అయినా డాక్యుమెంట్స్‌ని గవర్నమెంట్ అఫీషియల్‌గా కావాలని చెప్పి డిక్లేర్ చేసినా మీ వరకైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మా ఛానల్ ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ వచ్చే స్కీమ్‌లు కానివ్వండి, పిల్లలకు వచ్చే స్కాలర్‌షిప్ కానివ్వండి, స్కూల్ అడ్మిషన్స్ కానివ్వండి, అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజల వరకు మేమైతే తీసుకురావాలని అయితే అనుకుంటున్నాం. సో మీరు కూడా ప్రతి పథకాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో థాంక్ యూ ఫ్రెండ్స్. బై.